తెలంగాణ రాష్ట్రం అన్నిట్లో అగ్రగామిగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా సాగుతున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట కేంద్రంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం, ఎమ్మెల్యే వడ్లూరి లక్ష్మణ్, ప్రకాష్, శ్రవణ్ రావు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అనంతరం ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి ఈ జిల్లాకు ప్రత్యేకించి సిరిసిల్ల జిల్లాకు రావడం రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి చేసి తీరుతామన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. ప్రజల అభీష్టం మేరకు తాను పాలనను కొనసాగిస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం తీసుకుని ముందుకు నడుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు హమీద్, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిష హనుమాన్లు, పట్టణ అధ్యక్షుడు పాపగిరి రాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్పష్టంగా ఊర్లలో కనబడతా ఉంది, పట్టణాల్లో కనబడతా ఉంది. ఏం చేసినామని అడుగుతా ఉన్నారు. అడగండి. విద్యుత్కు సంబంధించి జీరో బిల్లు మీ ప్రాంతాల్లో, ఆ నాయకత్వం వహిస్తున్న ప్రాంతాల్లో ఆ ఇంటికి పోయి అడిగితే తెలుస్తుంది. మేము ఇచ్చిన ఎన్నికలకు సంబంధించిన 6 గ్యారంటీలో ఇది కూడా భాగంలో అమలు చేస్తూ ఉన్నాం. గ్యాస్ మొద్దు ధర నిర్ణయం చేస్తే మేము ఎన్నికలకు ముందు కుటుంబాలపై భారం పడతా ఉంది గ్యాస్ సిలిండర్కి అనే అంశం విషయంలో అని చెప్పి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంది. అది కనబడతలేదా అని అడుగుతా ఉన్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలు పెడితే మళ్ళా తిరిగి ప్రజా ఆరోగ్యం విషయంలో, వైద్యానికి సంబంధించిన అంశం విషయంలో ప్రజలు ఇబ్బంది పడద్దు, పేదవారికి సంబంధించి వైద్యం ప్రభుత్వ బాధ్యత అని 10 లక్షల రూపాయల వరకు లక్షలాది మందికి ఈరోజు వైద్యాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అందుకునేది కనబడతలేదా అని వారిని అడుగుతా ఉన్నాం. 9వ తారీఖు వస్తే 1 సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంగా అన్నటువంటి అన్ని మాటలను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఒకటో అరలో కాకుంటే అది సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులే తప్ప ఇది ప్రభుత్వం యొక్క ఏదో మర్చిపోయో లేకపోతే ఇంకా ఏదో చేయలేకపోవడమో సమస్య కాదు. వాటిని కూడా అధిగమించడానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వం లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గము, తర్వాత మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాలను చెప్పినటువంటి వాటితో పాటు ఇంకా చెప్పని అనేకమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసేటువంటి క్రమం లోపల ముందుకు పోతూ ఉన్నారు. కానీ ప్రతి కార్యనిర్వహణ లోపల కొన్ని అవాంతరాలు ఎదురైనా కూడా కొన్ని మంచి పనులు చేద్దామన్నా అడ్డం వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువైపోయింది. వాళ్ళు మీరు చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం లోపల నిన్న 1000 ఎకరాలను అక్వైర్ చేద్దామని అంటే అంత రాద్ధాంతం చేసి, నానా హంగామా చేసి, అంటే ఏదో ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడము, శాంతి భద్రతల పరిస్థితిని ఏర్పాటు చేయడము, ప్రజలలో దుర్మార్గమైనటువంటి ఆలోచనలను చొరించి